హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. మనం ఈరోజు గ్లాస్ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. గ్లాస్ అనేది సుమారు 3000 సంవత్సరాల క్రితం నాటి మాట. ఇది ఈజిప్ట్లోని మ్యాసెడోనియా అనే ప్రదేశంలో మొదటగా వాడబడింది అని చరిత్ర చెప్తుంది. అయితే దీన్ని తయారు చేసే విధానం చాలా కష్టంగా, ఎంతో ప్రావీణ్యతతో కూడుకున్న విషయం కాబట్టి ఆ రోజుల్లో ఈ వస్తువుని విలాసవంతమైన వస్తువుగానే చూసేవారు. సుమారు 1700 సంవత్సరాల క్రితం వరకు ఈ గ్లాస్ అనేది చాలా చిన్న వస్తువులకే పరిమితమైంది. 1200 శతాబ్దంలో గ్లాస్ వాడకాన్ని బాగా తగ్గించి ఎక్కువ శాతం బ్రాంజ్ లేదా ఇత్తడిని వస్తువులుగా వాడేవారు. అయితే ఈ గ్లాస్ మేకింగ్ ప్రాసెస్ ఆధునికంగా తయారవడానికి దాదాపుగా 1600 సంవత్సరాలు పట్టింది. 1674లో జార్జ్ రావెన్స్క్రాఫ్ట్ అనే ఒక బిజినెస్ మ్యాన్ లెడ్ ఆక్సైడ్ యూజ్ చేయడం వల్ల గ్లాస్ తయారు చేసే విధానం చాలా సులువు అవుతుందని, ఏ విధంగా కావాలితే ఆ విధంగా గ్లాస్ని మలుచుకోవచ్చు అనే విధానాన్ని తను ముందుకు తీసుకొచ్చాడు. అప్పటి నుంచి గ్లాస్ తయారీ విధానం చాలా మారిపోయింది. ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఏ ఇంట్లోనైనా, ఏ ఆఫీస్లోనైనా, డొమెస్టిక్గా చూసినా లేక కమర్షియల్గా చూసినా గ్లాస్ వాడకం బాగా పెరిగిపోయింది. అయితే గ్లాస్ ఎన్ని రకాలుగా ఉంది, దీన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తారు అనేది ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. డొమెస్టిక్ అండ్ కమర్షియల్ పర్పస్లో కూడా గ్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయింది. గ్లాస్ అనేది మనకి ముఖ్యంగా 8 వెరైటీస్లో వస్తుంది. ఫస్ట్ ఎనేల్డ్ గ్లాస్, టఫ్ అండ్ గ్లాస్, టింటెడ్ గ్లాస్, లామినేటెడ్ గ్లాస్. ఇవి కాకుండా మనకి మరొక 4 వెరైటీస్ ఉన్నాయి. అవే ఫ్రాస్టెడ్ గ్లాస్, మిర్రర్డ్ గ్లాస్, వైల్డ్ గ్లాస్ అండ్ లోయి గ్లాస్. అయితే మార్కెట్లో ఎన్నో వస్తువులున్నా గ్లాస్ అనే రంగాన్ని ఎంచుకొని ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు శ్రమపడి తన సొంత కంపెనీ అయినటువంటి సూర్య గ్లాస్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు మన పయ్యావుల శ్రీనివాసులు గారు. ఈరోజు ఆయన్ని మన స్టూడియోకి పిలవడం జరిగింది. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మా ఫింగర్ టిప్ స్టూడియోకి స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, మార్కెట్లో ఎన్నో ఇండస్ట్రీస్ ఉండగా మీరు ఈ గ్లాస్ ఫీల్డ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మంచి ప్రశ్న అడిగారండి. ఈరోజు ప్రజల్లో చాలామంది కూడా గ్లాస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, కమర్షియల్గా కానీ, పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు కట్టి గ్లాసుని ఉపయోగించి బిల్డింగ్ రూపురేఖలే మారిపోతున్నాయి. రెండవది, ఎక్కువ శాతం ప్రజలు గ్లాసునే ఎంచుకుంటున్నారు. ఈ రోజుల్లో వుడ్డును తగ్గించేసి గ్లాసునే ఎక్కువగా వాడుతున్నారు. కారణం ఏమంటే బాగా అందంగా కనిపిస్తుంటుంది, వుడ్ కన్నా తక్కువ రేట్లోనే గ్లాస్ వస్తుంది అనేది ప్రజల్లో ఎక్కువ మంది గ్లాసుని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ వుడ్ కన్నా ఈ గ్లాసు ధరలు బాగా తగ్గి ఉండటం వల్ల దీనివల్ల ఉపయోగం ఉంది, అందానికి అందం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ గ్లాస్ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారండి. ఈ గ్లాసు కూడా ఎవరి కోరిక మేరకు వాళ్ళకి ఆ రంగులు కానీ, వారికి కోరిన విధంగా డెకరేటివ్ గ్లాసు కానీ అన్ని గ్లాసులు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఏంటంటే ప్రజలు ఎక్కువ గ్లాసును వాడడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకున్నానండి. అయితే ఈ గ్లాస్ అనేది ఎలా తయారవుతుందో చాలామందికి తెలీదు. ఇది సిలికాన్ నుంచి తయారవుతుందని చెప్తారు, కానీ దీని తయారీ విధానం గురించి ఒకసారి మాకు చెప్తారా? తప్పకుండానండి. నేను ఈ గ్లాసు తయారు చేసే విధానాన్ని గురించి అండి నేను సెయింట్ గోబైన్ కంపెనీ చెన్నైలో చూశానండి. ఈ గ్లాసు తయారు కావడానికి మొట్టమొదట దీని ముడి పదార్థం వచ్చి సిలికాన్ శాండ్ అనే ఒకటి ఉంటుందండి. అది మన ఇసుకలో చాలా మెత్తగా ఉంటుంది ఇసుక. ఇది దీనివల్లే 75% దీని వాడకంతోనే కొంచెం వేరే ఇతరత్ర పదార్థాల ద్వారా ఈ గ్లాసు తయారవుతుందండి. ఇది డొమెస్టిక్గా కానీ కమర్షియల్గా కానీ మనకి గ్లాసెస్లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఏ ఫీల్డ్లో ఏ గ్లాస్ వాడతారు అనేది కొంచెం మన వ్యూవర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారా? ఇప్పుడు కమర్షియల్గా వాడేవాళ్ళు
బిల్డింగు అందాన్ని బట్టి బిల్డింగ్ రూపురేఖలు మారేదానికోసం ఎక్కువగా సన్మాన్ గ్లాస్ అనేది ఎక్కువగా వాడుతుంటారండి. ఇది ఎవరి కోరిక మేరకు వాళ్ళకి ఆ రంగుని ఎంచుకుంటారు. ఇది చాలా ప్రయారిటీ ఇస్తారండి బిల్డింగ్ అందాన్ని పెంచేదానికోసం. లోపల పార్టీషన్లు చేసుకొని గ్లాస్ డోర్స్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ ఇన్ని చేసుకునేదానికి ప్లెయిన్ గ్లాస్ ఎక్కువగా వాడుతుంటారండి. ఈ సన్బాన్ గ్లాసు అనేది ఈరోజు మార్కెట్లో మొదటి స్థానంలోనే ఉందండి. ఎక్కువగా దీన్నే ప్రజలు వినియోగిస్తున్నారు. ఇళ్ల కోసం కానీ ఆఫీసుల్లో కానీ మొత్తం మీద ఇది ఎక్కువ ఎంచుకుంటున్నారండి. గ్లాస్ వెరైటీస్కి వచ్చేసరికి మనకి ఎన్నో రకాల వెరైటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో దీంట్లో వెరైటీస్ గురించి మాకు కొంచెం చెప్తారా? వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయండి. దాదాపు ఒక కంపెనీ 20 రకాల మోడల్స్లో తయారు చేస్తుంటాయండి. వీటిల్లో రేటింగ్ అనేది ఉంటుందండి. 3 స్టారు, 4 స్టారు, 5 స్టార్ అనేది. ఈ స్టారు రేటింగ్ అనేది ఏమిటంటే హీట్ని లోపలికి రానిచ్చకుండా హీట్ని కట్ చేస్తుంటుందండి గ్లాస్. దానికోసం ఈ 3 స్టారు, 4 స్టారు, 5 స్టార్ అని పెడతారు. ఈ స్టార్ రేటింగ్ని బట్టి గ్లాస్ రేట్లు కూడా మారుతుంటాయండి. అయితే గ్లాస్ వెరైటీసే కాకుండా దీంట్లో మనకి రకరకాల గ్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. టఫ్ అండ్ గ్లాసెస్ అని, ప్లెయిన్ గ్లాసెస్ అని, ఆర్ మిర్రర్డ్ గ్లాసెస్ అని, అంటే మన అవసరాన్ని బట్టి ఎన్నో రకాల గ్లాసెస్ని మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పట్లో వాడకంలో ఉన్న గ్లాసెస్ గురించి మాకు చెప్తారా? ఇప్పుడు ఎరాల్డ్ గ్లాసు, టఫ్ అండ్ గ్లాస్ అనే దానికి తేడాలండి. ఎరాల్డ్ గ్లాస్ అనేది కంపెనీ నుంచి డైరెక్ట్గా మనకి వచ్చేస్తుంటుంది. మన సైజులను బట్టి మనం వాటిని సమాన స్థాయిలో కట్ చేసుకున్న తర్వాత దాన్ని టఫండ్ చేస్తారు. ఈ టఫండ్ చేయటం అంటే గ్లాసుని ప్రాసెస్ చేస్తారండి. అదొక పద్ధతి ప్రకారం దాన్ని హీటింగ్ చేసి అదొక ప్రాసెస్ చేసిన తర్వాత అంటే అది బ్రేకబుల్ కాదు. అది మామూలు నార్మల్ గ్లాస్ మీద 4 గంటలు కూడా గట్టిగా ఉంటుంది. టఫ్ అండ్ గ్లాస్ అన్నది చాలా స్ట్రాంగ్ గ్లాస్ అని చెప్తున్నారు. ఈ టఫ్ అండ్ గ్లాస్ని ఎక్కడెక్కడ యూజ్ చేయడం జరుగుతుంది? టఫ్ అండ్ గ్లాస్ అనేది మొత్తం ఆఫీసు పర్పస్ల్లో ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా ఉండేదానికి డోర్లు కానీ పార్టీషన్స్ కానీ ఎక్కడ ప్రమాదం జరగకుండా ఉండేదానికంతటికి కూడా ఈ టఫ్ అండ్ గ్లాసే ఎక్కువగా వాడుతుంటారండి. దీనివల్ల పెద్దగా ఇబ్బందిగా కూడా ఉండదు, పగిలినా కానీ ప్రమాదం అనేది ఉండదు. అప్పటికి ఇప్పటికీ మీరు చూసినట్లయితే ఈ విండో గ్లాసెస్లో కానీ ఆర్ డోర్ గ్లాసెస్లో కానీ గ్లాస్ మోడలే కంప్లీట్గా మారిపోయింది. సో ఈ చేంజ్ ఎందుకు వచ్చిందంటారు? ఈ టఫ్ అండ్ గ్లాస్ అనేదే కాకుండా అండి ఇంకొక రకమైనటువంటిది ఏంటంటే లామినేటెడ్ గ్లాస్. లామినేటెడ్ గ్లాస్ అనేది 2 గ్లాసులని టఫ్ అండ్ చేసిన తర్వాత మధ్యలో ఒక ఫిలిం అనేది అంటించి ఈ రెండింటిని జత చేసిన తర్వాత ఈ వాడకం. దీనివల్ల దాదాపుగా 90% అనేది దానికి ప్రమాదం అనేది ఉండదు. ఇది ఊడి కింద పడదు, ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. ఈ లామినేటెడ్ గ్లాస్ అనేది ఎక్కువగా రూఫ్స్కి వాడుతుంటామండి. దీని వాడకం వల్ల పైన మనుషులు ఈ గ్లాస్ మీద నడుస్తున్నట్టుగా కూడా చాలామంది చూస్తుంటుంటారు కొన్ని కాంప్లెక్స్ల్లో కూడాను. దీనివల్ల ప్రమాదం అనేది ఉండదు. మూడవదండి మిర్రర్ గ్లాస్. అంటే ఈరోజు మనం ఇళ్లలో సర్వసాధారణంగా వాడుకునే మిర్రర్లు, మనం చూసుకునే అద్దాలు అన్నీ కూడా మిర్రర్ గ్లాస్ ఉంటుందండి. ఈ మిర్రర్లో కూడా 2 రకాలు ఉంటాయండి. నార్మల్ మిర్రర్ ఒకటి, ఎగస్ట్రా క్లియర్ మిర్రర్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఎగస్ట్రా క్లియర్ మిర్రర్ని మార్కెట్లో చాలామంది డైమండ్ క్లియర్ అంటుంటారండి. ఇది ఎక్కువ కొంచెం రేటు కూడా ఉంటుంది. ఎక్కువగా సెలూన్స్లోనూ బ్యూటీ పార్లర్స్లోనూ పెద్ద పెద్ద హోటల్లో మనం చూస్తుంటామండి. మనం చూసేదానికన్నా ఇంకా బ్రైట్నెస్ ఎక్కువగా బాగా కనపడుతుంటుందండి. 4వది పినేడ్ గ్లాస్ అనేది ఉంటుందండి. ఇది ఎక్కువగా స్కూళ్ళు, హాస్పిటల్స్ వీటిల్లో ఎక్కువగా వాడుతుంటారండి. ఇదేంటంటే అవతలకి ఇవతలకి మనిషి కనిపించకుండా ఉండేదానికోసం ఇది ఎక్కువగా వాడుతుంటారండి. నెక్స్ట్ ఫ్రాస్టెడ్ గ్లాస్ అనేది ఉంటుంది. ఇది కూడా మార్కెట్లో బాగానే ఉంటుందండి. ఇది కూడా అవతలకి ఇవతలకి కనపడకుండా ఉంటుంది ఈ గ్లాస్ కూడాను. ఇంకా రిఫ్లెక్టివ్ గ్లాసులు ఉంటాయండి. ఈ గ్లాస్ ఏంటంటే ఇంట్లో మనం ఉన్నా కానీ బయట వాళ్ళకి
మనం కనపడం, లైట్ మాత్రం వేస్తేనే కనపడతాము. సన్బాన్ గ్లాస్ అనేది ఒకటి ఉందండి. ఇది బయట ఎక్కువ టెంపరేచర్ని లోపలికి రానియకుండా కూడా బాగా పనిచేస్తుందండి. లోపల ఏసీని కూడా బయటికి పంపించదండి. ఇది చాలామంది కూడా వాడుతుంటారండి. మార్కెట్లో మనకి ఎన్నో రకాల గ్లాసులు అందుబాటులో ఉన్నాయి కదా. ముఖ్యంగా మీరు సేల్ చేసే గ్లాసెస్ ఏంటి? అంటే పబ్లిక్ ఎక్కువగా వాడుతున్న గ్లాసెస్ కానీ, మరి ఎక్కువ డిమాండ్లో ఉన్న గ్లాసెస్ కానీ ఏంటో మాకు చెప్తారా? గ్లాసులు ఈరోజు ప్రజల బడ్జెట్ని బట్టే వాళ్ళకి గ్లాస్ అందుబాటులో ఉంది. ధర తక్కువ కాడ నుంచి ఎక్కువ దాకా కూడా ఎక్కువగా 40 రూపాయల నుంచి కూడా 200-300 రూపాయల పైన అడుగు ఉండేటట్టు కూడా ఉందండి. అవి గ్లాసులు రకాన్ని బట్టి రేట్లు మారుతుంటాయండి. ఒక బిల్డరు తన బడ్జెట్ని బట్టి ఒక అపార్ట్మెంట్కి మనం ఏ గ్లాస్ వేస్తే మనం ఎలా ఉంటుంది అని ఆయన కమర్షియల్గా ఆలోచించుకున్న తర్వాత ఆయన ఎంచుకునే విధానంలోనే ఉంటుందండి. గ్లాసులో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని గ్లాసులు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎక్కువగా ప్రజలు వాడేది ఏంటంటే బయట విండోల కోసం కిచెన్లోనూ ఎక్కువగా వాడేది 5mm గ్లాస్ అండి. ఇది ఈ థిక్నెస్ 5mm. ఇది ఎక్కువగా విండోస్లోకి వాడతారు. తర్వాత కొందరు ఏంటంటే ప్రమాదం లేకుండా ఉండేదానికి ఇదే గ్లాసుని టఫన్ చేసుకుంటారు. ఈ టఫన్ చేసుకున్న తర్వాత పెద్ద ప్రమాదాలు ఏముండవు. ఇది కూడా 8mm గ్లాస్ అండి. ఇది ఎక్కువగా సెల్ఫ్లకు వాడతారు, టేబుల్ టాప్లకు కూడా వాడతారు. టేబుల్ టాప్లు ఆఫీస్ పర్పస్ వాడేటప్పుడు దీన్ని టఫన్ చేయించుకొని వేస్తారండి. ఇది 10mm గ్లాస్ అండి. ఇది కూడా బాత్రూము పార్టీషన్స్ ఈ రోజుల్లో ఎక్కువగా వాడుతున్నారు. టేబుల్ టాప్లు, డోర్స్ కానీ అన్నిటికీ కూడా బాల్కనీస్ కానీ రైలింగ్ కానీ ఇవన్నీ కూడా 10mm వాడుతుంటారండి. ఇది కూడా నార్మల్ గ్లాస్ అండి. ఇది 12mm థిక్నెస్. ఇది కూడా ఆఫీసుల్లో డోర్స్ కానీ కమర్షియల్గా అన్నిటికీ కూడా ఈ 12mm గ్లాస్ వాడతారు. ఇది 18mm గ్లాస్ అండి. నార్మల్ గ్లాసేను. ఇది ఎక్కువగా కమర్షియల్గా పెద్ద పెద్ద కంపెనీల్లో వాటిల్లో వాడతారండి. ఇది ఎగస్ట్రా క్లియర్ గ్లాస్ అండి. ఇది ట్రాన్స్పరెంట్ ఎక్కువగా కనిపిస్తుందండి. దీని రేటు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఈ గ్లాసుకి నార్మల్ గ్లాస్కి తేడా ఏంటంటే ఇది బ్లూ షేడ్లో ఉంటుందండి. నార్మల్ గ్లాస్ అనేది బ్లూ షేడ్లో ఉంటుంది. ఎగస్ట్రా క్లియర్ గ్లాస్ అనేది చాలా వైట్లో ఉంటుందండి. దీని మీద ఏమైనా ప్రింట్ చేసిన ఫొటోస్ కానీ ఏమైనా కానీ చేసిన ఎక్కువగా ల్యాబొరేటరీలో వాడుతుంటారండి ఈ గ్లాస్ని. ఈ ఎగస్ట్రా క్లియర్ గ్లాసు ఈ నార్మల్ గ్లాస్కి 2 తేడాలు ఉంటాయండి. ఇది వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఎగస్ట్రా క్లియర్ గ్లాస్ అనేది వాడుకుంటుంటారు. లేదంటే అందుబాటులోకి వెళ్ళిపోవాలనుకుంటే ఈ నార్మల్ గ్లాసే వాడుకుంటారండి. ప్రజలకి ఏంటంటే వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళ రంగులను బట్టి కూడా గ్లాస్ ఉంటుందండి. ఇది బ్రౌన్ గ్లాస్ అండి. ఇది గ్రీన్ టింటెడ్ గ్లాస్ అండి. అవి రకాలుగా ఉంటాయండి. ఈ విధంగా రకాలు ఉంటాయి. వాళ్ళ ఇష్టానుసారం బట్టి వాళ్ళ కోరిక మేరను బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మనము ఇందాక సేపటి క్రితం కొన్ని గ్లాసుల గురించి చూపించామండి. ఇప్పుడు మనం చూసుకునే మిర్రర్ గ్లాస్. ఈ మిర్రర్ గ్లాస్ నార్మల్ గ్లాస్ మీద ఈ వెనకాల సిల్వర్ కోటింగ్ చేయడం వల్ల మిర్రర్గా కనపడుతుందండి. వీటిల్లో మన నార్మల్ గ్లాస్కి పెయింట్ చేయడం వల్ల వచ్చే గ్లాసు, ఎగస్ట్రా క్లియర్కి సిల్వర్ కోటింగ్ కొట్టేదాని వల్ల వచ్చే గ్లాస్కి వీటిల్లో తేడాలు కూడా మీరు గమనించుకోవచ్చండి. ఈ గ్లాసు నార్మల్ గ్లాసు, ఈ గ్లాస్ ఎగస్ట్రా క్లియర్ గ్లాస్ అండి. ఇది కొంచెం ఎక్కువ ధరగా ఉంటుంది. ఇవి ఎక్కువగా వెలివేషన్స్కి వాడతారండి. ఇవి రిఫ్లెక్టివ్ గ్లాసులు. ఎవరు అవసరాన్ని బట్టి ఎవరు దీనికి ఏ కలర్ ఎంచుకోవాలనుకున్నారో ఆ కలర్ ఎంచుకోవచ్చండి. ఇది రాయల్ బ్లూ గ్లాస్ అంటారు, ఓషన్ బ్లూ గ్లాస్ అంటే బ్లూగా ఉంటుందండి. రెండోది ఇది సఫారీ బ్లూ గ్లాస్ అండి. సఫారీ బ్లూ అంటారు దీన్ని. రెండోది ఇది బ్రౌన్. ఒక సైడ్ మిర్రర్ కనిపిస్తుందండి, ఒక సైడ్ బ్రౌన్గా కనిపిస్తుందండి. ఇది వైట్ అండి. ఇది కూడా రిఫ్లెక్టివ్ అండి. లోపల బయట కనిపించరండి, మనిషి కనిపించకుండానే ఉంటుంది. ఈ గ్లాసు ప్లెయిన్ గ్లాస్ లాగానే కనిపిస్తుందండి. ఇది 2 రకాల విధానాలు ఉంటాయండి. చూసేదానికి ఒకే రకంగా కనిపించినా కానీ లోపల వాళ్ళని కూడా
బయట నుంచి ఎవరు చూడలేరండి. ఈ గ్లాసు ఒక సైడ్ మిర్రర్ ఉంటుంది, ఒక సైడ్ నార్మల్గానే ఉంటుంది. ఇది క్లియర్ రిఫ్లెక్టివ్ అండి. ఈ మధ్యనే లాంచ్ అయిందండి ఈ గ్లాసు. ఎక్కువ మంది కూడా దీన్ని బాగా రెఫర్ చేస్తున్నారండి. అవే కాకుండా ఒక ప్లెయిన్ గ్లాస్ మీద మన కోరికను బట్టి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనుకున్న గ్లాసులు కూడా చేసుకోవచ్చండి. ఉదాహరణకి ప్లెయిన్ గ్లాస్ మీద డిజైన్ చేసుకోవటం ఈ విధంగా ఉంటుంది. రిఫ్లెక్టివ్ గ్లాస్ మీద డిజైన్ చేసుకోవటం కూడా ఉంటుంది. కొన్ని రకాలు మామూలుగా ఈ డిజైన్లోను రకరకాల డిజైన్లో కూడా అందుబాటులో ఉంటాయండి. ఈ మధ్యన వచ్చినటువంటి గ్లాసులు అండి ఫ్లూటెడ్ గ్లాస్ అని ఒకటి ఉంటుందండి. ఈ ఫ్లూటెడ్ గ్లాసులో వీటిల్లో కూడా 2, 3, 4 రకాలు ఉన్నాయండి. ఇవి కూడా ఎక్కువగా ఈ మధ్యన ఇంటీరియర్స్ బాగా వాడుతున్నారండి. ఈ గ్లాసులు కూడా 4-5 రకాలుగా కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మాకు రకరకాల గ్లాసెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. అయితే ఈ గ్లాస్ అన్నది చాలా డెలికేట్ ఐటమ్ కదా. ఇది ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. పైగా మనం పెద్ద పెద్ద గ్లాసెస్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మేము ఈ కంపెనీలో మేము ఆర్డర్ పెట్టినప్పుడు ఈ గ్లాసు మేము ఆర్డర్ పెట్టి అక్కడ మేము పేమెంట్ చేసిన తర్వాత కంపల్సరీగా 100% ఇన్సూరెన్స్ అనేది ఉంటుందండి. ఇన్సూరెన్స్ చేస్తాం. ఆ గ్లాసు మా షాపులో దిగినంత వరకు కూడా అది కంపెనీ వారి బాధ్యతగా చేస్తాం. ఎందుకంటే చాలా సార్లు కూడా ఈ విధంగా బ్రేక్ అయిపోతుంటాయి. మాకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మాకు అమౌంట్ అందుతుందండి. ఈ ఇన్సూరెన్స్ అనేది కేవలం ట్రాన్స్పోర్ట్ చేసేంత వరకే అందుబాటులో ఉంటుందా, లేదంటే మీరు వన్స్ షాప్లో దింపుకున్న తర్వాత కూడా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చా? కేవలం మా షాపులో దించేంత వరకే ఈ ఇన్సూరెన్స్ ఉంటుందండి. అయితే ఈ గ్లాస్ అనేది జనరల్గా ఎక్కడ తయారవుతుందండి? ఆ ముడి సరుకును బట్టి ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడే ఫ్యాక్టరీలు ఉంటాయండి. సెయింట్ గోబైన్ కంపెనీ వచ్చి చెన్నైలో ఉంటుందండి. మార్కెట్ అందుబాటులోకి కానీ, రెండోది వాళ్ళకి ముడి పదార్థం దొరకటం కానీ, రెండోది మనకి రాజస్థాన్లో కూడా ఉంది. మేము 2 దిక్కల నుంచి కూడా మేము దిగుమతి చేసుకుంటామండి ఈ గ్లాస్ని. దీంట్లో మనకి గ్లాస్ అనేది ఏ థిక్నెస్లో దొరుకుతుంది? అంటే మనకి థిక్నెస్లో కూడా రకరకాల సైజెస్ మీరు చూపించారు కదా. సో ఇది ఎంత థిక్నెస్లో దొరుకుతుంది? అలాగే గ్లాస్ సైజ్ వచ్చేసరికి ఎంత పెద్ద సైజ్ వరకు మనకు అందుబాటులో ఉంటుంది? ఈ గ్లాసు ఎంఎంను 3 ఎంఎం నుంచి 18 ఎంఎం దాకా అందుబాటులో ఉంటుందండి. సైజులు అనేవి అన్ని రకాల సైజులు ఉంటాయండి. సైజులు మనకి వృధా కాకుండా గ్లాసు ఏ షీట్ని కట్ చేసుకుంటే ఈ సైజు వస్తుంది అనే దాన్ని బట్టి కూడా సైజులు 3 అడుగుల నుంచి 8 అడుగుల నుంచి కూడా 15 అడుగులు 18 అడుగుల దాకా కూడా ఈ గ్లాసు సైజు దొరుకుతుందండి. ఈ గ్లాస్ తయారు చేసే కంపెనీల్లో ఇండియాలో మేజర్ బ్రాండ్స్ ఏవి? అంటే పబ్లిక్ దేన్ని ప్రిఫర్ చేయాలంటారు? గ్లాసు తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి, కానీ మొట్టమొదటగా సెయింట్ గోబైన్, మోడీ గార్డు, అషాయి కంపెనీ, ఈ 3 కూడా ISI సర్టిఫైడ్ కంపెనీనండి. అయితే మీరు ఇందాక రకరకాల గ్లాసెస్ చూపించారు కదా. ఇప్పుడు దీని కాస్టింగ్ విషయానికి వద్దాం. ఇప్పుడు మనం ప్లెయిన్ గ్లాస్ తీసుకున్నట్లయితే మీరు చెప్పారు ఇది థిక్నెస్ పెరిగే కొలది కాస్ట్ పెరుగుతుంది అని. ఓకే, ఇప్పుడు ఈ ప్లెయిన్ గ్లాసు థిక్నెస్ని బట్టి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది ప్రైస్ రేంజ్? ఈ గ్లాసులు ఎంఎంని బట్టి రేట్లు మారుతుంటాయండి. మినిమమ్ 3.5 కానీ 4 కానీ ఈ 2 కూడా 40 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత 5 mm 6 mm అంటే వాటిని కొంచెం రేట్లు ఫర్ ఎంఎంను క్యాలిక్యులేట్ చేసి పెరుగుతూ ఉంటుంది రేటు. 3 mm కానీ 3.5 కానీ ఇవి 35 రూపాయల నుంచి 40 రూపాయల లోపల ఉంటుంది. నార్మల్ గ్లాస్ అయితే మీరు 35 రూపీస్ నుంచి 40 or 50 రూపీస్ వరకు ఉంటుందని చెప్తున్నారు. అదే మరి టఫ్ అండ్ విషయానికి వస్తే దాని ప్రైసింగ్ ఎలా ఉంటుంది? ఈ నార్మల్ గ్లాస్ని ప్రాసెస్ చేయటం వలన దీని కాస్ట్ ఏంటంటే ఇంకా ఫీట్కి వచ్చి ఒక 20 రూపాయలు పెరుగుతుందండి. నార్మల్ గ్లాస్ 30 రూపాయలు అయితే టఫ్ అండ్ గ్లాస్ 50 రూపాయలు అవుతుందని చెప్తున్నారు. అవునండి. మరి మిర్రర్ గ్లాస్ విషయానికి వస్తే ఏ ప్రైస్ రేంజ్లో మనకు దొరుకుతుంది?
మిర్రర్ గ్లాసు 80 రూపాయల నుంచి 90 రూపాయల మధ్యలో దొరుకుతుందండి. దీంట్లో మీరు ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్ కూడా ఉందని చెప్పారు కదా, దానికి ఎంత ప్రైస్ పెరుగుతుంది? నార్మల్ మిర్రరు 80 రూపాయలు 90 రూపాయల మధ్యలో ఉంటుందండి. ఎక్స్ట్రా క్లియర్ అనేది ఎంఎంని బట్టి కూడా రేటు పెరుగుతూ వస్తూ కూడా అది సైజులను బట్టి కూడా మారుతుంది రేట్ అండి. వేస్టేజ్ కూడా కొంచెం వాళ్ళు మినిమము మేము 5 ఫీట్లు గ్లాసు అని వాళ్ళు వస్తారనుకోండి కస్టమర్లు. షీట్లు అన్ని రకాల సైజుల్లో ఉండవండి. 4.5 ఫీట్ వచ్చినా కానీ 5 ఫీట్లకే ఛార్జ్ చేస్తాం. ఓకే. ఆ వేస్టేజ్ అనేది కస్టమర్ భరించాల్సి వస్తుంది. రేటు నార్మల్ మిర్రర్కి ఎక్స్ట్రా క్లియర్ మిర్రర్కి తేడా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే నార్మల్ గ్లాస్ మీరు చెప్పినట్టుగా 90 రూపాయలు ఉంటే ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్ ఎంతవరకు ఉంటుంది అంటారు? దాదాపు 175 180 రూపాయల దాకా ఉంటుంది. మరి డిజైన్ గ్లాస్ విషయానికి వస్తే మీరు చెప్పారు నార్మల్ గ్లాసెస్ మీద కానీ లేదంటే టఫ్ అండ్ గ్లాస్ మీద కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. జనరల్గా ఇలాంటి డిజైన్ మనం చేయించాలంటే ఎస్ఎఫ్టీకి ఎంత కాస్ట్ తీసుకుంటారు? ఇది అంతా చేతి పని ద్వారాగానే ఉంటుందండి. యాసిడ్ వర్క్ అని లేదు స్టిక్కర్తో చేసే విధానం అండి ఇది. ఇది కంప్యూటర్లో వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ను బట్టి కంప్యూటర్లో మేము స్టిక్కర్ తయారు చేసుకొని దాన్ని గ్లాస్ మీద చేసుకొని ఆ గ్లాస్ని ఈ విధంగా డిజైన్ చేస్తామండి. దీన్ని దాదాపు 90 రూపీస్ దగ్గర నుంచి 125 రూపీస్ దాకా డిజైన్ చేస్తామండి. అంటే ఈ 5mm గ్లాసు ప్లెయిన్ గ్లాస్ కాస్ట్ కాకుండా డిజైన్కి మరొక 80 రూపాయలు 90 రూపాయలు అవుతుందని చెప్తున్నారా? అవునండి. ఓకే. అంటే ఒక ప్లెయిన్ గ్లాస్ మీద డిజైన్ చేయించుకోవాలంటే 80 రూపీస్ రెగ్యులర్ కాస్ట్ ప్లస్ 90 రూపీస్ డిజైన్ కాస్ట్ పడుతుంది. అవునండి. అంతేనా? అవును. తర్వాత మనం చూసినట్లయితే ఈ ఇంపోర్టెడ్ గ్లాసెస్ ఈ మధ్యన మార్కెట్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. ఏ కిచెన్లో చూసినా ఆర్ఎల్స్ ఏ పార్టిషన్ ఏరియాస్ దగ్గర చూసినా ఈ డిజైన్స్ ఆర్ ఇంపోర్టెడ్ గ్లాసెస్ బాగా కనబడుతున్నాయి. ఈ గ్లాస్ ఎక్కడ తయారవుతుంది? ఈ గ్లాస్ అండి ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటామండి. ఇంపోర్టెడ్ గ్లాస్ అనేది ఇది మార్కెట్లోకి ఎక్కువగా రేటు పెట్టి కొంటుంటారు. ప్రజలు కూడా దీని మీద ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంట్లో ఈ డిజైన్స్ అయినా రకరకాల డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయా? లేదండి, ఈ స్ట్రిప్స్ ఇవి ఎక్కువగా కిచెన్లో క్రాకరీల్లో వాటిల్లో ఎక్కువగా వాడుతుంటారండి. బాత్రూమ్ పార్టీషన్లో కూడా ఎక్కువగానే వాడుతుంటారు రకాన్ని బట్టి. అండ్ దీని కాస్టింగ్ ఎంతవరకు ఉంటుందని చెప్తున్నారు? ఈ కాస్ట్ దాదాపు 100 రూపాయల నుంచి 150 రూపాయల దాకా ఉంటుందండి. ఈ దీంట్లో కూడా సైజులు 8mm 10mm దాకా దొరుకుతుందండి. మీకు రెగ్యులర్గా షాప్కి ఎంతోమంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. అయితే మీరు కమర్షియల్గా యూజ్ చేసే కస్టమర్స్ కాకుండా ఈ డొమెస్టిక్ అండ్ హోమ్ పర్పస్లో గ్లాస్ వాడే కస్టమర్స్కి గ్లాస్ మీద ఎటువంటి అవగాహన ఉండదు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా ఈ గ్లాస్ గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు? మా షాపుకి వచ్చిన కస్టమర్లకు కూడా చాలామందికి అవగాహన ఉండదు. అటువంటప్పుడు అంటే వాటికి మేము ఈ ఈ బుక్ క్యాటలాగ్ అనేది చూపిస్తామండి. వాళ్ళకి ఏంటంటే ఏ గ్లాసులు కావాలి, ఎటువంటి తరహాలో వాళ్ళకి ఉండాలి అనేది వాళ్ళకి కంపెనీలను బట్టి వాళ్ళకి ఈ గ్లాసులు చూపిస్తుంటాము. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి. దీంట్లో కూడా రకరకాల కంపెనీల్లో వాళ్ళకి మేము చూపిస్తుంటామండి. ఇదే అషాయి గ్లాస్ కంపెనీ అండి. దీంట్లో వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. లేదు అంటే ఇంకా వాళ్ళకి నచ్చిన విధంగా చూడాలంటే ఇది సెయింట్ గోబైన్ అండి. ఈ సెయింట్ గోబైన్ గ్లాస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. వీటిల్లో కూడా 3 స్టారు 4 స్టారు 5 స్టారు ఈ విధంగా కొత్తగా లాంచ్ అయిన గ్లాసు ఏవి ఉన్నాయో వాళ్ళ ఇష్టానుసారాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి. చివరగా అండి ఈ మధ్యలో బాత్రూంలో పార్టీషన్ వాడుతున్నారండి ఎక్కువ మంది. ఆ గ్లాసు వాడటం వల్ల ఆ నీళ్లు సబ్బు మరకలు అనేవి పడి వాళ్ళు దాన్ని తుడుచుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్యన కాలంలో మోడీ గార్డు అనేది కొత్త కంపెనీ, ఆ కంపెనీ కొత్త గ్లాసుని రెఫర్ చేసిందండి. ఈ గ్లాసు మీద వాటర్ పడితే వెంటనే జారిపోతాయండి.
ఈ కాస్ట్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ మోడీ గార్డ్ బాత్రూంలో వాడే గ్లాస్, దీని కాస్ట్ ఎలా ఉంటుంది? ఇది టఫన్ చేసి తప్పనిసరిగా టఫన్ చేసే వాడాలండి. ఓకే. ఇది వాళ్ళ బాత్రూమ్ పార్టీషన్ బట్టి గ్లాస్ వేస్టేజ్ కూడా వాళ్ళకి కలుపుతామండి. ఇది ఎస్ఎఫ్టీ ₹250 దాకా ఉంటుందండి. గ్లాస్ గురించి ఎన్నో విషయాలు మాకు చెప్పారు. ఫ్యూచర్లో మన వీడియో చూసిన తర్వాత వ్యూవర్స్ ఎవరన్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళకి మీరు సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారా? ఎప్పుడు అందుబాటులో ఉంటామండి మేము. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఏమి అడిగినా కానీ వాళ్ళకి సందేహం తీర్చేదానికి మేము ఎప్పుడు కృషి చేస్తుంటాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఈరోజు గ్లాస్ గురించి మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత మన యూట్యూబ్ వ్యూవర్స్కి గ్లాస్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి, దీంట్లో కూడా స్టార్ రేటింగ్ ఉంటుంది, ఎస్ఎఫ్టీకి ఏ ప్రైస్లో మనకు గ్లాస్ దొరుకుతుంది అనే విషయాల్ని మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. ఈ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలండి. మా ఫింగర్ టిప్ స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలండి.